పప్పు మటన్ వేసి ఎప్పుడన్నా కర్రీ చేశారా? ఇదేం వంట అని అనుకోకండి. వీడియో లాస్ట్ వరకు చూసేయండి. కాంబినేషన్ చాలా బాగుంటుంది. హాయ్ గైస్, వెల్కమ్ టు సింధు వ్లాగ్స్. ఫస్ట్ అయితే కుక్కర్ పెట్టుకుని కుక్కర్లో ఆయిల్ వేసుకుని కొంచెం కరివేపాకు, 2 ఆనియన్స్, 2 పచ్చిమిర్చి, 2 టమాటోస్ వేసుకుని బాగా మగ్గించుకోవాలి. ఉల్లిపాయ టమాటా మగ్గిపోయాక నీట్గా కడిగి పెట్టుకున్న మటన్ కూడా వేసుకుని కాసేపు మగ్గించుకున్నాక అందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడ పసుపు, 2 టీ స్పూన్స్ కారం, టేస్ట్కి సరిపోయే సాల్ట్, 1 గ్లాస్ వాటర్ వేసుకుని కుక్కర్ మూత పెట్టి ఒక 6 విజిల్స్ వచ్చేంత వరకు మటన్ని ఉడికించుకోవాలి. కుక్కర్ మూత తీసాక మీకు చూపిస్తున్న మసాలా దినుసులన్నీ పేస్ట్ చేసుకుని 1 స్పూన్ వేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తుంది శనగపప్పు అండి. శనగపప్పుని నీట్గా కాసేపు నానబెట్టుకుని కుక్కర్లో ఉడికించుకోవాలి. ఉడికించుకున్న పప్పుని ఈ స్టేజ్లో వేసుకుని ఒక 10 మినిట్స్ కర్రీ ఉడికించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పటి వరకు మీరు ఎవరు ట్రై చేయకపోతే ఈ కాంబినేషన్ ట్రై చేయండి. చాలా కొత్తగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.